జిల్లా అల్లూరులో వైసీపీలో అసమ్మతి సెగరాజుకుంది. జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అల్లూరు మండలంలో వైసీపీకి నాయకుడు లేడని కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారు. రాష్ట్రమంతా వెన్నుపోటు దినం నిర్వహిస్తుండగా అల్లూరులో ఆ ఊసే లేదని ప్రధాన కూడల్స్లో ఫ్లెక్సీలు వెలిశాయి. నెల్లూరు జిల్లా అల్లూరులో వైసీపీలో అసమ్మతి సెగరాజుకుంది. జగనన్న మాకు దిక్కెవరన్నా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఏంటి నెల్లూరులో నాయకుడు లేరని వైసీపీ నాయకులంతా కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి మురళీకృష్ణ, దీనికి సంబంధించి పూర్తి సమాచారం? నెల్లూరు జిల్లా అల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మురళీకృష్ణ, చెప్పండి, ఏంటి నెల్లూరులో నాయకుడు లేరని అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది కదా మురళీకృష్ణ, ఏంటి పూర్తి డీటెయిల్స్? అయితే నెల్లూరు జిల్లా వైసీపీలో ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే అల్లూరులో కొన్ని ఫ్లెక్సీలు అయితే వెలిసాయి లక్ష్మి. ఎందుకంటే అల్లూరు మండలంలో నడిపించే నాయకుడు లేడు, మాకు దిక్కెవరు జగనన్న అంటూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం అక్కడ హాట్ టాపిక్ గా అయితే మారాయని చెప్పుకోవచ్చు. అల్లూరులో గత కొంతకాలంగా కూడా ఏదైతే తమని నడిపించే నాయకుడు ఎవరు లేరు అంటూ కార్యకర్తలంతా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు అంతా జరుగుతుండగా ఒక కావలి నియోజకవర్గ పరిధిలోని అల్లూరు మండలంలో అసలు కనీసం దాని గురించి పట్టించుకున్న నాయకుడు లేకపోవడంతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొంత అక్కడ ఆందోళన అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు వైసీపీ కార్యకర్తల్లో మాత్రం తమను నడిపించే నాయకుడు లేదనే ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక అల్లూరు మండలానికే పరిమితం కాలేదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్ళాక ఏదైతే అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈ సమయంలో జిల్లాని నడిపించే నాయకుడు కూడా లేకపోవడం జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత ఆవేదన అయితే మిగులుస్తోంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నప్పటికీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలపైన దృష్టి పెట్టకపోవడం, కేవలం కావలి పట్టణంలో తన అనుచర వర్గాన్ని మాత్రమే హడావిడి చేస్తుండడంతో కొంత ఆ కావలి నియోజకవర్గంలో అయితే అసంతృప్తి సగలైతే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తీసుకుంటే అల్లూరు మండలంలో అయితే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు అనేక మంది నేతలు అయితే హడావిడి చేశారు. వాళ్ళంతా కూడా ఇవాళ ఆ పార్టీలో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి శ్రేణులు మాత్రం ఆవేదన చెందుతున్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర అధిష్టానం జిల్లాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే నడిపించే నాయకుడిని తమకి కేటాయించాలని చెప్పి మాత్రం ఆ పార్టీ శ్రేణులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.